హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అజిత్ మూవీ మోటీస్ యూట్యూబ్ ఛానల్. నేను ఈ వీడియోలో రీసెంట్గా తమిళ్లో థియేటర్స్లో రిలీజ్ అయిన భూమిక గారు, యోగి బాబు గారు లీడ్ రోల్లో నటించిన స్కూల్ అనే మూవీని ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. ముందే చెప్పేస్తున్నా, ఇది ఒక హర్రర్ థ్రిల్లర్ జోన్రా. ఒక స్కూలు, ఆత్మలు వీటి చుట్టూ ఉంటుంది. ఇంకా ఏ మాత్రం లేట్ చేయకుండా షార్ట్ అండ్ స్వీట్గా మూవీని అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అంతకంటే ముందు మీకు ఏం చేయాలో తెలుసు కదండి, చిన్న లైక్ అండ్ స్మైల్తో వీడియోని స్టార్ట్ చేసేయండి. థ్యాంక్ యూ. మూవీ ఓపెన్ అవగానే స్కూల్ అనే టైటిల్ కార్డ్తో కట్ చేస్తే ఇప్పుడు మీరు స్క్రీన్ చూస్తున్నారు కదా, ఇతనే ఈ స్కూల్ ప్రిన్సిపల్ అన్నమాట. అతని పేరు నందరాజన్. స్కూల్ చైర్మన్ నందరాజన్ ఫోన్ చేసి, ఎలాగైనా ఈ సంవత్సరం మన స్కూలే టాప్ గా ఉండాలి, అందరూ వీలైనంత వరకు పాస్ అయ్యేలా చూడాలి అని చెప్పి ఇన్స్ట్రక్షన్స్ ఇస్తాడు. అండ్ అప్పటికే ఆ స్కూల్ మంచిగా పాపులర్ అవడంతో మీడియా వాళ్ళు వీళ్ళందరూ వచ్చి నందరాజన్ దగ్గర ఇంటర్వ్యూ తీసుకుంటారు. అతనేం చెప్తారంటే, మా స్టూడెంట్స్కి నేను రాసిన బుక్కే ఇన్స్పిరేషన్, మైండ్ సెట్ ఆఫ్ సక్సెస్ అనే బుక్ని నేను రాయడం జరిగింది. ఒకవేళ మా స్కూల్లో ఎవరైనా పిల్లలు ఫెయిల్ అయిపోతే లైబ్రరీలో వెళ్ళి ఆ బుక్ తీసుకొని చదువుతారు, దాంతో మోటివేట్ అయ్యి ఈజీగా పాస్ అయిపోతారు. లైఫ్లో గెలవాలన్నా ఓడాలన్నా నా బుక్ చదివితే చాలని ఆ బుక్ గురించి చెప్తాడు. ఇది ఇలా ఉంటే అనుకోకుండా ఒక రోజు రాత్రి ఆ స్కూల్లోకి 2 ఆత్మలు ఎంటర్ అవుతాయి. స్కూల్ చుట్టూ తిరుగుతుంది. నందరాజన్ మిగతా టీచర్స్తో కలిసి ఈసారి ఎలాగైనా ఎలక్షన్స్ జరిపించాలి, పిల్లలకి ఇప్పటి నుంచే పాలిటిక్స్ అంటే ఏంటని ఒక చిన్న అవగాహన వస్తే ఫ్యూచర్లో వాళ్ళకి ఉపయోగపడుతుందని డిస్కస్ చేస్తూ ఉన్నారు. కొంతమంది టీచర్స్, ఎందుకండి పిల్లలకి అనవసరంగా ఎలక్షన్స్ ఇదంతా పెడితే క్యాస్ట్ అని, రిలీజియన్ ఎక్కువ తక్కువ అని గొడవ పడుతుంటారు, స్టడీస్ నుంచి దూరంగా వెళ్ళిపోతారు, అందుకనే ఎలక్షన్స్ వద్దు అని అంటే, ఇంకొంతమంది పెట్టాలి అని చెప్పడంతో ఎక్కువ మంది ఎలక్షన్స్ కావాలనుకోవడంతో ఎలక్షన్స్ జరిపించడానికి అన్ని రకాల ఏర్పాట్లు చేస్తుంటారు. అయితే ఆ రోజు రాత్రి లైబ్రరీలో అక్కడ పనిచేసే ఒక అతను బుక్స్ అన్ని సర్ది పెట్టడానికి వెళ్తే కేవలం మైండ్ సెట్ ఆఫ్ సక్సెస్ అనే బుక్స్ మాత్రం తగిలడిపోతుంది. అండ్ అంతేకాకుండా గోడ మీద 1, 2, 3 అనే నంబర్స్ కనిపిస్తాయి. విచిత్రమైన శబ్దాలు వినిపిస్తాయి. స్కూల్ లోపల ఉన్న ఆత్మలు అతన్ని భయపెట్టడానికి ప్రయత్నిస్తాయి. వెంటనే అతను గట్టిగా అరవడంతో నెక్స్ట్ డే మార్నింగ్ మిగతా స్టాఫ్ మెంబర్స్ అందరికీ ఈ విషయం తెలిసి పోలీస్ కంప్లైంట్ ఇస్తారు. దగ్గరలో ఉన్న ఇన్స్పెక్టర్ స్కూల్కి వచ్చి జరిగిందంతా అర్థం చేసుకుని, ఏంటయ్యా ఏం జరిగింది, బుక్స్ కాలిపోయింది, ఏదో నువ్వే నైట్ మత్తులో ఉన్నావు కాబట్టి కాలిపోయి ఉంటుంది, నువ్వే కాల్ చేసి దెయ్యాలు ఆత్మలని చెప్పి అబద్ధం చెప్తున్నావా అంటే, సార్ లేదు సార్, నిజంగానే బుక్స్ తన పాటికి అదే కాలిపోయింది, గోడ మీద 1, 2, 3 అనే నంబర్ కూడా రాసింది అని చెప్తాడు. నేను ఇలా కాదురా, స్టేషన్ తీసుకెళ్లి 4 తగిలిస్తే అప్పుడే నువ్వు నిజం చెప్తావంటే, అప్పుడు అతను, సార్ నేనే ఇదంతా చేశాను, నన్ను క్షమించండి, సారీ అని నిజం ఒప్పుకుని వాళ్ళని అక్కడ నుంచి పంపించేస్తాడు. యాక్చువల్గా అతను ఎక్కడ స్టేషన్ తీసుకెళ్లి కొడతారేమో పోలీసులని అబద్ధం చెప్పింటాడు. అతనికి ఏం సంబంధం లేకపోయినా అన్నీ బాగానే ఉంది అని అనుకున్న టైంలో మళ్ళీ నెక్స్ట్ డే రాత్రి ధర్మ అనే ఒక స్టూడెంట్ హాస్టల్లో నుంచి కొంచెం దూరం నడుచుకుంటూ వెళ్తూ ఉంటే సడన్గా అతనికి విచిత్రమైన ఆకారంలో ఏదో కనిపించడంతో భయపడిపోయి దూరంగా పరిగెత్తి సూసైడ్ చేసుకుని చనిపోతాడు భయంతో. ధర్మ అనే స్టూడెంట్ సూసైడ్ చేసుకున్నాడని మిగతా స్టూడెంట్స్ అందరూ భయపడిపోతారు. అతని సూసైడ్ కారణం ఏంటని పోలీసులు కూడా ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేస్తారు. హాస్టల్ పరిసరాల్లో ఉన్న సీసీ ఫుటేజ్ని చూస్తే పోలీసులకు అర్థమయ్యేది ఏంటంటే, ధర్మ ఎవరినో చూసి భయపడి పరిగెత్తాడు, కానీ కెమెరాలో చూస్తే ఎవరూ కనిపించట్లేదు. మేబీ ఇక్కడ చెప్పే వాళ్ళ ప్రకారం నిజంగానే ఇక్కడ దెయ్యం ఉందేమో సార్ అని పక్కన ఉన్న కానిస్టేబుల్ అంటే, దెయ్యమా, ఈ రోజుల్లో కూడా దెయ్యాలు భూతాలని ఎలా నమ్ముతున్నావు నువ్వు, మనమే సైంటిస్టులని ఈ స్కూల్లో తయారు చేయడానికి మన పిల్లల్ని జాయిన్ చేశాము, అలాంటిది ఈ రోజుల్లో మూఢనమ్మకాలని నమ్మాల్సిన అవసరం లేదని లైట్ తీసుకుని ఫర్దర్గా ఇన్వెస్టిగేషన్ చేయమంటాడు. ఆ తర్వాత ఒకరోజు స్కూల్లో ప్రిన్సిపల్ నందరాజన్ ఆఫీస్లో కూర్చొని ఉంటే అతనికి విచిత్రమైన శబ్దాలు వినిపించడంతో పాటు ఎవరో తనతో కాంటాక్ట్ అవ్వడానికి ప్రయత్నిస్తున్నట్టు అతనికి అనిపిస్తుంది. వెంటనే గట్టిగా అవడంతో, సార్ నాకు ఒక స్వామీజీ తెలుసు, అతను ఈ ఆత్మల్ని దెయ్యాలని బంధించేస్తాడు, మీరు గనక పర్మిషన్ ఇస్తే నేను అతన్ని స్కూల్ తీసుకొస్తానని ప్రిన్సిపల్ దగ్గర పర్మిషన్ తీసుకొని పనిచేసే పనివాడు ఒక స్వామీజీని స్కూల్లోకి తీసుకొస్తాడు. అతను వచ్చి స్కూల్ మొత్తం అబ్జర్వ్ చేసిన తర్వాత అతనికి అర్థమయ్యేది ఏంటంటే, స్కూల్లో 2 ఆత్మలు తిరుగుతున్నాయి, ఫ్యూచర్లో చాలా మంది పిల్లలు చనిపోతున్నారని. ఆ ఏరియా ఇన్స్పెక్టర్కి గౌరవ్ అనే ఒక కొడుకుంటాడు, అతను కూడా అదే స్కూల్లోనే చదువుతుంటాడు. కేసు, ఇన్వెస్టిగేషన్, దెయ్యాలు వీటి గురించే పిల్లలు ఆలోచిస్తూ ఉండడంతో టీచర్స్ అందరూ ఒక నిర్ణయం తీసుకుంటారు, ఫంక్షన్ జరుపుకుందాం, పిల్లలందరూ కొంచెం డైవర్ట్ అయ్యి ఎంటర్టైన్మెంట్ దిశగా వెళ్తారని ఫంక్షన్ పెట్టుకుంటారు. అందరూ హ్యాపీగా ఉన్న టైంలో అదే రోజు రాత్రి ఆ స్కూల్లో టీచర్ సూసైడ్ చేసుకొని చనిపోతాడు. మళ్ళీ
వెంటనే ఇన్స్పెక్టర్కి విషయం తెలిసి ఇన్స్పెక్టర్ అక్కడికి వచ్చి సంథింగ్ ఇట్స్ ఫిషీ, ఈ స్కూల్లో ఏదో జరుగుతుంది, ఏదో ఎవరో వాంటెడ్గా ప్లాన్ చేసినట్టు నాకు అనిపిస్తోంది. మీకు ఈ స్కూల్లో ఎవరి మీదైనా అనుమానం ఉందా, లేదా అనుమానాస్పదంగా మీరు ఎవరైనా ఇక్కడ గమనించారా, ఏదైనా ఉంటే నాతో చెప్పండి మిగతా స్టూడెంట్స్తో కమ్యూనికేట్ అవుతున్నాడు. ఆ తర్వాత నెక్స్ట్ డే వాన్మతి అనే ఒక టీచర్ లైబ్రరీలో వెళ్ళి బుక్స్ తీసుకొస్తూ ఉంటే గోడ మీద ఎంజీ అని రాసి ఉంటుంది. దాన్ని చూసి వాన్మతి భయపడిపోతుంది. ఈ విషయం ఇన్స్పెక్టర్ కూడా తెలుసుకొని ఎంజీ అని ముందుగానే రాసి హింట్ ఇచ్చారంటే ఈ స్కూల్లో స్టూడెంట్స్కి ఎంజీ నేమ్ ఎవరితో మ్యాచ్ అవుతుందో చెక్ చేయించాలని మీనా, గాయత్రి అనే ఇద్దరు అమ్మాయిల ఇనిషియల్ ఎంజీ ఉందని వాళ్ళని జాగ్రత్తగా చూసుకోవాలని నిర్ణయం తీసుకొని ఇన్స్పెక్టర్ మఫ్టీలో వాళ్ళ డిపార్ట్మెంట్లో కొంతమంది ఆడవాళ్ళను హాస్టల్ దగ్గర ఉంచుతాడు. ఎప్పటికప్పుడు అప్డేట్స్ తెలుసుకుంటాడు. కానీ ఆ రోజు రాత్రి మీనా, గాయత్రి మిస్ అవుతారు. వెంటనే మఫ్టీలో ఉన్న లేడీ కానిస్టేబుల్ ఇన్స్పెక్టర్ ఫోన్ చేసి, సార్ ఈ విధంగా మీనా, గాయత్రి హాస్టల్లో కనిపించట్లేదని వెంటనే ప్రిన్సిపల్ నందరాజు కాంటాక్ట్ అయ్యి అతను వాళ్ళ క్లాస్ టీచర్స్ని అడిగి తెలుసుకుని ఫ్రెండ్స్తో కనుక్కుంటే వాళ్ళకి తెలిసి వచ్చే నిజమేంటంటే మీనా, గాయత్రి వీళ్ళిద్దరూ దిలీప్ అనే ఒక అతనితో సినిమాకి వెళ్ళారు సెకండ్ షోకి, అది కూడా ఎవరికి తెలియకుండా అని చెప్తారు. దాంతో ఇన్స్పెక్టర్ దిలీప్ ఫోన్ చేస్తే, సార్ ఇప్పుడే మీనా, గాయత్రి నా బైక్ దిగి హాస్టల్ వైఫ్గా నడుచుకుంటూ వెళ్ళారని అంటే ఇంకా డిపార్ట్మెంట్లో ఉన్న వాళ్ళు కొంతమంది వెళ్ళి మీనా, గాయత్రిని ఇద్దరిని తీసుకొచ్చి స్కూల్ దగ్గర డ్రాప్ చేసేస్తారు. అమ్మయ్య మీనా, గాయత్రిని కాపాడేసాం, వాళ్ళకేం కాలేదు అని అనుకున్న లోపే సడన్ గా స్కూల్లో మనీషా, గౌరవ్ అనే ఒక ఇద్దరు స్టూడెంట్లు మిస్ అయి ఉంటారు. ఎంజీ అంటే ఎం అంటే మనీషా, జీ అంటే గౌరవ్. ఇంతకు ముందు స్కూల్లో ఉన్న ఆత్మ ఎంజీ అని రాసి ఇదే హింటించింటుంది. ఇకపోతే గౌరవ్ ఇన్స్పెక్టర్ కొడుకే కావడంతో ఎక్స్ట్రాగా కేర్ తీసుకుని ఇన్స్పెక్టర్ వాళ్ళిద్దరి కోసం వెతకడం స్టార్ట్ చేస్తారు. ఇప్పుడే ప్రిన్సిపల్ నందరాజన్ మిగతా స్టాఫ్ మెంబర్స్ అందరూ, సార్ మనం ఏదో తప్పు చేసినట్టున్నాం, అనవసరంగా ఇదంతా చేశామనంటే ఏదైతే అదేంది మన మంచి కోసమే చేశాం కదా, ఈ విషయాన్ని ఎవరితోనూ బయటకు చెప్పకూడదు, లోపలికి వెళ్ళి డిస్కస్ చేసుకుందాం పదా అని లోపలికి వెళ్తారు. ఇప్పుడు రివీల్ అయ్యే ట్విస్ట్ ఏంటంటే మనీషాని, గౌరవ్ని వీళ్ళిద్దరిని కిడ్నాప్ చేసి పెట్టింది ప్రిన్సిపల్ నందరాజన్ అండ్ మిగతా స్టాఫ్ మెంబర్స్ అందరూ కలిసి. ఎందుకంటే స్కూల్లో ఉన్న రెండు ఆత్మలు అక్కడ పనిచేసే పనివాడి శరీరంలోకి వాన్మతి టీచర్లోకి ఆవహించి వీళ్ళందరినీ కొట్టి బెదిరిస్తుందన్నమాట. మనీషాని, గౌరవ్ని ఒకరోజు కిడ్నాప్ చేసి ఉంచాలని ఆత్మ డిమాండ్ చేసింది కాబట్టి వీళ్ళు కూడా వేరే ఆప్షన్ లేక మనీషాని, గౌరవ్ని కిడ్నాప్ చేసి పెట్టింటారు. ఈ విషయాన్ని ఇన్స్పెక్టర్ చెప్తే ఇన్స్పెక్టర్ ఏమో దెయ్యాలు ఉన్నాయంటే నమ్మట్లేదు, ఇంకా వేరే ఆప్షన్ లేక ఇలా చేసింటారు. ఇక్కడ రివీల్ అయ్యే ట్విస్ట్ ఏంటంటే స్కూల్లో ఉన్న రెండు ఆత్మల్ని ఒక మంత్రగాడు కంట్రోల్ చేస్తూ ఉంటాడు. స్కూల్లో ఉన్న దెయ్యాలని ఎవరో ఒక అతను అతనికి కాంట్రాక్ట్ ఇచ్చింటాడు, ఆ స్కూల్నే అంతం చేసేయాలి, స్కూల్లో ఉన్న ప్రిన్సిపల్ని, అక్కడ పనిచేసే స్టాఫ్ మెంబర్స్ని, స్టూడెంట్స్ అందరినీ అంతం చేయాలని కాంట్రాక్ట్ ఇచ్చింటాడు డబ్బులు ఇచ్చి. ఎవరైతే అర్ధ ఆయుష్తో అంటే ఆయుష్ పూర్తి అవ్వకుండానే ఒక 20 years 30 yearsకే చనిపోతారు సూసైడ్ చేసుకుని, వాళ్ళ ఆత్మల్ని బంధించి వాళ్ళని జ్వాల ఆత్మలుగా మార్చి స్కూల్ మీదకి పంపించేవాడు. ఇప్పుడు కూడా స్కూల్లోకి పంపించిన రెండు ఆత్మలు ఈ మస్తాన్ మంత్రగాడు తయారు చేసినవే. ఇంకోవైపు ఇన్స్పెక్టర్ ఏమో అతని కొడుకు గౌరవ్ మిస్ అయిపోయాడు, మనీషా, గౌరవ్ని ఎలాగైనా వెతకాలని ఇన్వెస్టిగేషన్ వెతుకుతూ ఉంటే స్కూల్లో ఉన్న నందరాజన్ మిగతా స్టాఫ్ మెంబర్స్ అందరూ కలిసి అక్కడికి వచ్చిన స్వామీజీ మీరే ఎలాగైనా ఈ ఆత్మల్ని అంతం చేయాలంటే పూజ చేసి ఎవరి శరీరంలోకి అయితే ఇంతకుముందు ఆ రెండు ఆత్మలు వచ్చాయి అంటే ఇంటి పని మనిషి అండ్ వాన్మతి టీచర్ శరీరంలోకి ఆవహించుంటుంది కదా, వాళ్ళిద్దరిని కూర్చోబెట్టి మంత్రాలు చదువుతూ ఉంటాడు. సరిగ్గా అప్పుడే ప్రిన్సిపల్ నందరాజన్కి వచ్చే ఇన్ఫర్మేషన్ ఏంటంటే మనీషాని, గౌరవ్ని కిడ్నాప్ చేసి పెట్టింటారు కదా, మనీషా మాత్రమే అక్కడ ఉంటుంది, గౌరవ్ మిస్ అయి ఉంటాడు. గౌరవ్ కనిపించకపోవడంతో నందరాజన్కి ఇన్ఫర్మేషన్ వచ్చి భయపడిపోతాడు. ఇన్స్పెక్టర్కి విషయం తెలిస్తే ఏం చేస్తాడు అని. ఇటువైపు మంత్రగాడేమో స్కూల్లో స్వామీజీ చేస్తున్న పూజలకు నేను పంపించిన దెయ్యాలు అస్సలు భయపడవు, వాటిని ఏ మాత్రం అడ్డుకోలేవని గౌరవ్ని చంపించేస్తాడు ఆత్మలతో. దాంతో గౌరవ్ చనిపోతాడు. గౌరవ్ చనిపోయిన విషయం తన తండ్రి ఇన్స్పెక్టర్ తెలుస్తుంది. ఇన్స్పెక్టర్కి ఒక్కసారిగా అందరి మీద కోపం వస్తుంది. వీళ్ళు కూడా నిజం ఒప్పేసుకుంటారు, సార్ మేమే సార్ ఈ విధంగా రెండు ఆత్మలు వచ్చి మమ్మల్ని బెదిరించడంతో ఇలా చేశాము, మమ్మల్ని క్షమించండి, మేము కావాలని చేయలేదు, మా ప్రాణాలని కాపాడడం కోసమే ఇలా చేశామని బ్రతిమలాడుకుంటారు. రెండు ఆత్మలు స్కూల్లో వాన్మతి టీచర్లోకి అండ్ అక్కడ పనిచేసే పనివాడిలోకి ఆవహించి అందరినీ టార్చర్ చేస్తూ ఉంటుంది.
అప్పుడే స్కూల్లోకి భూమిక అండ్ అతని అసిస్టెంట్ లాగా యోగి అనే ఒక అతను ఎంటర్ అవుతారు. వీళ్ళిద్దరిని చూడంగానే ఆ రెండు ఆత్మలు కామ్ అయిపోయి సెల్యూట్ కొడుతుంది. భూమిక యోగి వీళ్ళిద్దరూ ఇంతకుముందు ఇదే స్కూల్లో పనిచేసిన ప్రిన్సిపల్స్ అన్నమాట. భూమిక ప్రిన్సిపల్ అయితే అతను అసిస్టెంట్ లాగా ఉంటాడు. అర్రే వీళ్ళని మాత్రం దెయ్యాలు ఏం చేయలేదే, అసలు ఇదంతా వీళ్ళ ప్లానా ఏంటి, మళ్ళీ ఇక్కడికి ప్రిన్సిపల్గా రావడానికి వీళ్ళు చేసిన కుట్ర ఏంటి అని నందరాజన్ అండ్ మిగతా స్టాఫ్ మెంబర్స్ అందరూ భావించి స్వామీజీతో చెప్తే సరిగ్గా అప్పుడే ముత్తుకుమార్ వందన అనే ఒక ఇద్దరు స్టూడెంట్లు వీళ్ళ కళ్ళ ముందు ప్రత్యక్షమవుతారు. ఎందుకంటే ముత్తుకుమార్ వందన ఇంతకుముందు ఇదే స్కూల్లోనే చదివింటారు. వేరు వేరు రీజన్స్ వల్ల సూసైడ్ చేసుకొని చనిపోయి ఉంటారు. వాళ్ళే ఇప్పుడు దెయ్యాలుగా ఇక్కడ తిరుగుతూ ఉంటారు. ఐ మీన్ మంత్రగాడు మస్తాన్ ఏం చేసింటాడంటే ముత్తుకుమార్ వందన వీళ్ళిద్దరి ఆత్మల్ని బంధించేసి జ్వాలా దెయ్యాలుగా మార్చి స్కూల్లోకి పంపించుంటాడు, స్కూల్ని నాశనం చేయమని. యాక్చువల్గా వీళ్ళిద్దరు స్కూల్కి మంచే చేసింటారు. ఇప్పుడు వీళ్ళందరి ముందు ముత్తుకుమార్ వందన ఆత్మలు ప్రత్యక్షమయ్యి చూడండి, మేము ఈ స్కూల్ని నాశనం చేయడానికి రాలేదు, కాపాడడానికి ఇక్కడికి వచ్చాము. వచ్చిన భూమిక టీచర్ అండ్ యోగి వీళ్ళిద్దరూ కలిసి స్కూల్ని కాపాడడానికే ప్రయత్నిస్తున్నారు తప్ప మీరందరూ అనుకున్నట్టు వీళ్ళ ప్లాన్లో మేమేం లేదు. అసలు వీళ్ళెందుకు సూసైడ్ చేసుకున్నాడో వాటికి రీజన్ చెప్తారు. ముత్తుకుమార్కి పెద్దగా చదువు రాదు, బ్యాక్ బెంచ్ స్టూడెంట్ అనమాట. దాంతో భూమిక టీచర్ ఎప్పుడు చూసినా ముత్తుకుమార్ని మోటివేట్ చేసేది, నీకు పెద్దగా చదువు రాకపోయినా ప్రాబ్లం ఏం లేదు, ఏదో ఒక రంగంలో నువ్వు ముందుకు రాణిస్తావు, ఏదో ఒక రంగంలో ఖచ్చితంగా ఎప్పుడోకప్పుడు నువ్వు సక్సెస్ని సాధిస్తావు అని అంటే మైండ్ సెట్ ఆఫ్ సక్సెస్ అనే బుక్లో మాత్రం సక్సెస్కి డెఫినేషనే కంప్లీట్ ఆపోజిట్గా ఉంటుంది. అందుకు చదువుకొని మంచి మార్క్స్ వస్తేనే సక్సెస్ అని, అందరికంటే టాప్లో ఉంటేనే సక్సెస్ అని, మిగతా వాళ్ళందరిది అసలు బ్రతికే కాదని, నెంబర్ 1 నెంబర్ 2 నెంబర్ 3 అని ఈ పొజిషన్లోనే ప్రతి ఒక్కరూ ఉండాలి, మిగతా వాళ్ళందరూ ఫెయిల్యూర్తో సమానం. నాకు తెలిసి ఫెయిల్ అయిపోయిన స్టూడెంట్స్ అందరూ వాళ్ళ అమ్మా నాన్న దృష్టిలో బ్రతికున్న శవంతో సమానం. వాళ్ళు బ్రతకడం కంటే చచ్చిపోవడం మేలు. పాస్ అయ్యి ర్యాంక్ వస్తేనే వాళ్ళు సక్సెస్ఫుల్ అని ఆ బుక్లో ఉంటుంది. ఇదంతా చూసి ఒక్క ముత్తుకుమారే కాదు, స్కూల్లో ఉన్న వాళ్ళందరూ చాలా ఇన్ఫ్లుయెన్స్ అయ్యి కేవలం పాస్ అయితే ర్యాంక్ వస్తేనే చదివితే మాత్రమే సక్సెస్, మిగతాదంతా అసలు సక్సెస్ కాదనే మైండ్ సెట్లో ఉంటారు. ఈ బుక్లో ఉన్న విషయాలన్నీ చాలా తప్పుగా ఉన్నాయని భూమిక టీచర్ అండ్ యోగి వీళ్ళిద్దరూ గమనించి నందరాజన్ దగ్గరికి వెళ్ళి, సార్ మీరు రాసిన బుక్ ఏంటి, మీరు అందులో చెప్తున్న సక్సెస్ డెఫినేషన్ ఏంటి అని అంటే, ఇలా రాస్తేనే పిల్లలందరూ పాస్ అవుతారు, లేదంటే పాస్ అవ్వరు, నేను చేసింది 100% రైట్, ఇలా ఉంటేనే అందరూ సక్సెస్ఫుల్గా లైఫ్లో ఉంటారు అని చెప్తాడు. దాంతో వీళ్ళిద్దరికి ఫుల్ కోపం వచ్చేస్తుంది, భూమిక టీచర్కి యోగికి. ఇంకోవైపు వందన ఏమో సేమ్ ఈ బుక్ని చూసి, వందన కూడా పెద్దగా చదువు రాదు, చదువు రాకపోవడం వల్ల చదువు వచ్చే ఒక స్టూడెంట్ వందనకి ప్రపోజ్ చేసి, అయినా నువ్వు పెద్ద చదివే అమ్మాయి కూడా కాదు కదా, నా లవ్ని యాక్సెప్ట్ చేయడానికి ఏంటి, నీ మొహానికి నేనే ఎక్కువ అని ఎప్పుడు చూసినా ఇన్సల్ట్ చేస్తూ ఉంటాడు. దాంతో వందన కూడా ఫుల్ డిప్రెస్ అయిపోతుంది. ఆ బుక్లో ఉన్న ఇంకా కొన్ని విషయాలను చదివిన తర్వాత ఇద్దరికి బ్రతికుండి ఇంకా మనం వేస్ట్, బతికితే సక్సెస్ఫుల్గానే బ్రతకాలి లేదా చనిపోవాలని ఇద్దరు సూసైడ్ చేసుకొని చనిపోయి ఉంటారు. సో ప్రాబ్లం అంతా ఇప్పుడు ఆ స్కూల్ మేనేజ్మెంట్ కాదు, మైండ్ సెట్ ఆఫ్ సక్సెస్ అనే బుక్ది, ప్రిన్సిపల్దే ప్రాబ్లం. ప్రిన్సిపల్ ఆ బుక్లో సక్సెస్కి డెఫినేషనే మార్చి రాయడంతో పిల్లలందరూ దాన్ని చూసి ఇన్ఫ్లుయెన్స్ అవ్వడంతో ఒక్కొక్కరు ఒక్కో విధంగా బాధపడుతున్నారు. ఇంకొంతమంది అయితే కొట్టుకొని చేస్తున్నారు. ఇంకో విషయం ఏంటంటే ఆ బుక్లో పర్టికులర్ క్యాస్ట్ వాళ్ళే సక్సెస్ఫుల్ అని, నల్లగా ఉన్న వాళ్ళందరూ లైఫ్లో ఏం సాధించలేరని, ఇదంతా చూడడంతో పిల్లలందరూ ఫుల్ డిప్రెషన్లోకి వెళ్ళిపోతారు. అందుకే ముత్తుకుమార్ వందన వీళ్ళిద్దరు చనిపోయి ఆత్మలుగా మారిన తర్వాత ఎలాగైనా మైండ్ సెట్ ఆఫ్ సక్సెస్ అనే బుక్ని ఈ స్కూల్లో లేకుండా చేయాలి, ఎవరు చదువుకుండా చేయాలని లైబ్రరీలో మైండ్ సెట్ ఆఫ్ సక్సెస్ అనే బుక్స్ని కాల్ చేసి ఉంటాయి దెయ్యాలుగా మారి. మీరు మొదట్లో చూసారు కదా, లైబ్రరీలో బుక్స్ కాలిపోతాయి, 1 2 3 అనే నంబర్స్ రాసి ఉంటాయని. ఆ నంబర్స్ ఎందుకు రాసింటారంటే 1 2 3నే కాదు, 4 5 6 కూడా ఇంకా చాలా డిజిట్ నంబర్సే కాదు, మిగతా నంబర్స్ కూడా ఉంటాయి, మిగతా వాళ్ళు కూడా సక్సెస్ఫుల్ అని అక్కడ రాసి ఉంటుంది. ఆ తర్వాత ప్రిన్సిపల్ నందరాజన్ మీద అటాక్ చేయడానికి ప్రయత్నించుంటుంది. స్కూల్లో ఎప్పుడు చూసినా మార్కులు ర్యాంక్స్ వస్తూనే గొప్ప అని మిగతా ఆడవాళ్ళతో మిస్బిహేవింగ్ చేసే ఒక టీచర్ని చంపేస్తాయి. ఇన్స్పెక్టర్ కొడుకు గౌరవ్ కూడా ఒక అమ్మాయిని హెరాస్ చేస్తుండడంతో కోపంతో
గౌరవ్ని కూడా చంపేస్తుంటాయి. ఇది జరిగింటుంది. ఇంతవరకు జరిగిందంతా ముత్తుకుమార్ వందన ఆత్మల రూపంలో అందరి ముందు చెప్తాయి. నందరాజన్ స్టాఫ్ మెంబర్స్ అందరి ముందు మమ్మల్ని ఈ స్కూల్కి ఆ మస్తాన్ను నాశనం చేయడానికి పంపించిన మేము మంచిగా చేస్తున్నామని, మేము మంచి చేయాలి అని చెప్తాయి. ఈ విషయం మంత్రగాడు మస్తాన్కి అర్థమయ్యి అక్కడున్న స్వామీజీకి ఫోన్ చేసి, ఏంటి వాళ్ళిద్దరిని నువ్వు పట్టుకుని కాపాడేస్తే పెద్ద గొప్ప వీరుడిలా ఫీల్ అయిపోతున్నావా? నేను ఇంకొక జ్వాలాదేయాన్ని పంపిస్తాను, ఆ స్కూల్ని నాశనం చేయడమే నా ధ్యేయం, నేను కాంట్రాక్ట్ తీసుకున్నాను అని చెప్పి ఇంకొక దెయ్యాన్ని పంపించడానికి సిద్ధం చేస్తూ ఉంటాడు సర్వం. ఆ తర్వాత గౌరవ్ ఆత్మ అలాగే నేరుగా మంత్రగాడు మస్తాన్ దగ్గరికి వెళ్తుంది. ఆ స్కూల్లో ఒక్కరు కూడా నేను చనిపోయినందుకు బాధ లేదు, ఆ స్కూల్ని నేను నాశనం చేస్తానంటే నీ కంప్లీట్ పవర్స్ నేను ఇస్తానని మస్తాన్ అతనికి అతనికి అన్ని పవర్స్ ఇచ్చి మళ్ళీ స్కూల్లోకి పంపిస్తాడు. గౌరవ్ స్కూల్కి వెళ్ళిన తర్వాత స్టూడెంట్స్ అందరూ వాళ్ళ పాటికి వాళ్ళు కొట్టుకోవడం, పిచ్చి పిచ్చిగా బిహేవ్ చేయడం, ఇలా చాలా దారుణాలు జరుగుతాయి గౌరవ్ ఆత్మ వల్ల. ఇంతకుముందు ముత్తుకుమార్ వందన ఆత్మ కేవలం స్కూల్ని కాపాడడానికి అక్కడికి వెళ్ళింటాయి. ఇప్పుడు గౌరవ్ కంప్లీట్గా చెడ్డ దెయ్యం కాబట్టి స్కూల్ మొత్తం నాశనం చేయడానికి ఒక్కొక్క స్టూడెంట్ లోకి దూరి వాళ్ళ మధ్య గొడవ వచ్చేలా చేస్తుంది. ఇన్స్పెక్టర్ మిగతా డిపార్ట్మెంట్ వాళ్ళందరూ ఈ మస్తాన్ని పట్టుకోవడానికి ఇప్పుడు ఇదంతా చేస్తుంది ఆత్మనే అని నమ్మి మంత్రగాడు మస్తాన్ గురించి వెతుకుతూ ఉంటారు. ఫైనల్గా భూమిక టీచర్ అండ్ యోగి వీళ్ళిద్దరూ ప్రిన్సిపల్ నందరాజన్కి అతను రాసిన బుక్లో ఉన్న లోపాలని అర్థమయ్యేలా చేసి అతని వల్ల ఈరోజు చూడండి ఎంత దారుణాలు జరుగుతున్నాయని పిల్లలందరికీ నేను రాసిన బుక్లో లోపాలు ఉన్నాయి, వాటిని నేను సరిదిద్దుకుంటాను, నా బుక్ని బ్యాన్ చేస్తున్నాను, ఇక్కడ నుంచి స్కూల్లో ఎవరు చదవనక్కర్లేదని అతను రాసిన బుక్ని చదువు గురించి, వాటి ఇంపార్టెన్స్ గురించి, లైఫ్లో సక్సెస్ గురించి, నిజమైన సక్సెస్ అంటే ఏంటి అనే వాటి గురించి ప్రిన్సిపల్ నందరాజన్తో పాటు భూమిక టీచర్ యోగి వీళ్ళందరూ ప్రాపర్గా పిల్లలకి ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఫైనల్గా కొద్ది రోజుల తర్వాత స్వామీజీ అమ్మవారి సహాయంతో అండ్ ఇంకా కొంచెం ఎక్స్ట్రా పవర్తో అక్కడున్న గౌరవ ఆత్మని అంతం చేస్తారు. ఆ తర్వాత పోలీసులు కూడా ఎలాగోలాగా మస్తాన్ మంత్రగాడి అడ్రస్ తెలుసుకుని అతన్ని కూడా పట్టుకొని అరెస్ట్ చేస్తారు. ఆ తర్వాత ఆ స్కూల్లో మార్కుల కోసమే కాదు, ఎలా బ్రతకాలి, ఎవరితో ఎలా మాట్లాడాలి, ఎలా ఉండాలి, క్యాస్ట్, రిలీజియన్, కలర్ తక్కువ ఉన్నాం, ఇదంతా అసలు మీకు మ్యాటరే కాదు, మంచిగా చదువుకోండి, కలిసిమెలిసి ఉండండి, హ్యాపీగా ఎదగండి అని అందరి ముందు భూమిక టీచర్ ప్రసంగం ఇస్తుంది. అప్పటి నుంచి స్కూల్లో ప్రిన్సిపల్తో పాటు టీచర్స్ కూడా మారుతారు, అందరికీ ఎథిక్స్ అండ్ వాల్యూస్ కూడా నేర్పిస్తారు. ఇంతటితో మూవీ కూడా ఎండ్ అయిపోతుంది. ఈ మూవీపై మీ ఒపీనియన్ ఏంటి, నా ఎక్స్ప్లెనేషన్ మీకు ఎలా అనిపించింది అనే దాన్ని ఏదో ఒకటి కింద కమెంట్ బాక్స్లో తప్పకుండా నాతో షేర్ చేసుకోండి. నేనైతే ఈ మూవీ చూస్తున్నప్పుడు కంప్లీట్ చేయడం కొంచెం కష్టంగానే అనిపించింది, సిల్లీగా అనిపించింది కొన్ని చోట్ల, అంటే లాజిక్స్ ఉండవు, ఇలా ఎలా జరుగుతుంది అని కూడా అనిపిస్తుంది. నిజంగా దెయ్యాలు ఇలా కూడా కన్వీనియంట్ గా ఉంటాయనే క్వశ్చన్ మార్క్ కూడా వచ్చేసింది చాలా చోట్ల. వీలైనంత వరకు కన్వీనియంట్ గా మీకు అందరికి క్లియర్ గా అర్థమయ్యేటట్టు ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేసా. ఇలాంటి కైండ్ ఆఫ్ మరిన్ని మూవీ ఎక్స్ప్లెనేషన్ వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ క్లిక్ చేసేయండి. ఇంకో ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోతో మీ ముందు ఉంటాను. అంతవరకు సేఫ్ గా ఉండండి, నవ్వుతూ ఉండండి, నవ్విస్తూ ఉండండి. థ్యాంక్ యూ. జై హింద్.